బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బిగ్ టీవీ. ముందుగా బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రికి సంబంధించి అనేక విషయాలను మనతో పాటు మాట్లాడడానికి ఇప్పుడు మన ముందు ఉన్నారు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గురుగారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ముందుగా మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు అని. గురుగారు, శివరాత్రి అంటేనే చాలా మంది అసలు ఎలా చేయాలి ఏంటి అంటూ ఎన్నో అనుమానాలు, ఎన్నో ప్రశ్నలు వస్తూ ఉంటాయి. మరి శివరాత్రి రోజు అసలు ఆ మహాశివుడిని ఎలా పూజించాలి అంటారు, ఏంటి అసలు? అన్ని పండగలు పగలు చేసుకుంటే మనము ఈ శివరాత్రిని రాత్రి చేసుకుంటాం. అలాగే శివరాత్రికి మిగతా పండగల కన్నిటికి కూడా మనము ఈ నైవేద్యాలు ఇవన్నీ కూడా ఎక్కువ పెట్టాం. ఈ పండగ రోజున నైవేద్యాలు ఉండవు. ఆ తర్వాత మనం తినడం ఉండవు, దేవుడు పెట్టడాలు ఉండవు. అర్ధరాత్రి 12 గంటలకి లింగోద్భవ కాలంలో మాత్రము శివుడికి అభిషేకం చేస్తాం. శివరాత్రి రోజున ఉదయం తెల్లవారుజామున నిద్ర లేవడం, తలంటి స్నానాలు చేయడం, శుభ్రవస్త్రాలు ధరించడం, నమ్మక చమకాలతో శివుడికి అభిషేకాలు వచ్చేటువంటి వాళ్ళు చేసుకోవచ్చు. రానటువంటి వాళ్ళు శివుడి యొక్క స్తోత్రాలు చాలా ఉన్నాయి మనం. అలాగే ఓం నమః శివాయ అనేటువంటి మంత్రంతో మనము అభిషేకం చేసుకోవడం. ఈ అభిషేకాల్లో చాలామంది మనం ఇప్పుడు అనేకమైనటువంటి పళ్ళ రసాలతో కూడా చేస్తున్నాం. అవును. శుద్ధోదక జలం చాలు, మామూలు నీళ్ళతో చాలు. ఇంకా అడ్వాన్స్డ్గా మనం ఎలా చేస్తామంటే పల్లవాళ్ళను సమర్పిస్తాం. అలా పంచామృతాలతో చేస్తాం. పంచ పల్లవాళ్ళను కూడా మర్యాకు ఇవన్నీ కూడా మారేడాకుతో పాటు వేసుకుంటూ ఈ పంచామృతాలు అంటే ఏంటి? నెయ్యి, ఆవు నెయ్యి, తర్వాత తేనె, పంచదార, పాలు, ఆవు పాలు, తర్వాత ఈ యొక్క తేనె, ఈ 5 కలిపితే పంచామృతం అంటాము. అందువల్ల ఈ వీటితో మనం చేసుకోవడం తర్వాత శుద్ధ ప్రజలంతా చేస్తారు. అర్ధరాత్రి 12 గంటలకి మనం లింగోద్భవ కాలం, ఆ కాలంలో మనము శివుడికి అభిషేకం చేస్తాం. అలాగే శివరాత్రి మొత్తం రోజంతా కూడా మనం అభిషేకాలతో పగలు రాత్రి జరుగుతూనే ఉన్నాయి అన్నమాట. కాబట్టి మిగతా రోజుల్లో ఏం చేస్తామంటే మనము ఈ అభిషేకాలు అనేటి కేవలం ఒక పర్టికులర్గా మార్నింగ్ ఒక 11 o'clock వరకు చేసిన తర్వాత దేవాలయాలు చేసేస్తారు. కానీ ఇప్పుడు మాత్రము కంపల్సరీ మొత్తం రోజంతా కూడా జరుగుతాయి అభిషేకాలు. ఇది అభిషేకాల పార్ట్. గురుగారు, ఇందాక మీరు అన్నట్టుగా నిజంగానే శివరాత్రి రోజు పంచామృతాలతో చాలా మంది అభిషేకం చేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే మన సాంప్రదాయం అలాగే పురాణాలు కూడా చెప్తున్నాయి, నీళ్లు, రాగి చెంబుతో నీళ్లు లేదా దిబ్బిలపత్రితో చేస్తే అంతకంటే పుణ్యం ఇంకోటి ఉండదు అంటూ ఉంటారు. అసలు మహాశివరాత్రి రోజే కాకుండా నార్మల్ డేస్ లో కూడా శివలింగానికి నీళ్లు అలాగే బిలపత్రితో చేస్తే ఎలాంటి లాభాలు వస్తాయంటారు? ఖచ్చితంగా మనం చేసుకున్నటువంటి పాపాలు కర్మలు ఏదైతే ఉన్నాయో శివనామ స్మరణతో శివుడికి అభిషేకం చేసినప్పుడు స్నానం చేయించడం, మనం క్లీన్స్ చేసుకోవడం, మనం శుభ్రపరచుకోవడం. అందువల్ల రావి చెంబుతో నీళ్ళు తీసుకెళ్తూ చాలా మంది పల్లెటూరులో నదుల దగ్గర ఉన్నటువంటి వాళ్ళు మామూలుగా అందులో స్నానం చేసి ఆ నీళ్ళతో ఓం నమః శివాయ అంటూ వేస్తారు, బిల్వపత్రాలుగా సమర్పిస్తారు. అందువల్ల ప్రతిరోజు శివభక్తులు ఈ యొక్క బిల్వపత్రాలను సమర్పించి నీళ్ళతో అభిషేకం చేసుకోవచ్చు. మాస శివరాత్రిలో చేసుకోవచ్చు. ఇకపోతే మహాశివరాత్రి రోజున లక్షపత్రి పూజ అని కూడా చేస్తారు. లక్ష బిల్వార్చన పూజ అంటే కోటి బిల్వార్చనలు తీసుకొచ్చి 1,00,000 కోట్లు ఇలా తీసుకొచ్చి ఆకులతో 3 ఆ బిల్వదళంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే మామూలుగా ఏ పుష్పం కానీ ఏ పత్రం కానీ ఒకసారి వేస్తే రెండోసారి దేవుడికి ఉపయోగించడానికి పరికరాలు, కానీ ఇది 3 సార్లు ఉపయోగించవచ్చు. అండ్ అది తీసి మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ సెకండ్ టైం పూజకి చేయొచ్చు పర్పస్. ఈ బిల్వదళం అనేటటువంటి మహాలక్ష్మి తల్లి అవపతి. అందువల్ల ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్ అన్నారు. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్ అంటే ఈశ్వరుడి చేతిలో అధీనంలో ఉంటుంది ఐశ్వర్యం. దానికి క్యాషియర్ మహాలక్ష్మి తల్లి కాబట్టి అందువల్ల బ్యాంక్ మేనేజర్ ఎవరో శివుడు చెప్తేనే క్యాషియర్. అందువల్ల లక్ష్మీదేవి మారేడాకు అందుకేస్తాం. అయితే ఈ బాకర్ ఎందుకు అభిషేకాలు చేస్తామంటే మన యొక్క కర్మలు ఉంటాయి, ఆ కర్మలను కడగడం అనమాట. అభిషేకం చేయడం అంటే అది కర్మలను కడిగేస్తాం. అందువలన శివుడు ఆది గురువు కాబట్టి పరమేశ్వరుడు ఆయన మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. మహాశివరాత్రి రోజున ఫాల్గుణ మాసము చతుర్దశి రోజున మనం చేస్తాం. అందువల్ల ఇక్కడ అజ్ఞానాన్ని రూపు మాపేసేటువంటి అలాగే మేనిఫెస్టేషన్
అంటే మనము ఏదనుకుంటే అది మనం అయిపోయేటటువంటి గొప్ప తత్వము ఈ శివరాత్రిలో వస్తుంది. అలాగే పరమేశ్వరుడు ఎవరి వలన ఈ రోజున ఏం జరిగింది 3 విశేషాలు ఉన్నాయి. ఒకటి, ఈ రోజునే బ్రహ్మదేవుడు విష్ణువు సుప్రిమసీ కోసం నేను గొప్ప అనేటటువంటి సుప్రిమసీతో యుద్ధం చేసుకుంటుంటే గొడవ పడుతుంటే ఫైర్ ఎలిమెంట్ అగ్ని తత్వంతో శివలింగం ఆరాధించి నా మొదలు ఒకడు చూసురండి, నా అంతా ఒకడు చూసురండి అంటే ఎవరు చూడలేకపోతారు. అంటే శివుడిని ఎవరు చూడలేదు. ఆ తర్వాత ఈ యొక్క ఇది రెండవది ఏంటంటే శివుడికి పార్వతికి ఈ రోజునే పెళ్లి జరిగింది. మూడవ విశేషం ఏంటంటే పాల సముద్రాన్ని ఈ యొక్క మనం మరణం చేస్తే వచ్చినటువంటి కాలకోట విషాన్ని పరమేశ్వరుడు ఈ రోజే సేవించిన రోజు. దాన్ని మహాశివరాత్రి. గురుగారు, ఇందాక మీరు అన్నట్టుగా ఎన్నో రకాల అభిషేకాలు ఉన్నాయి. అయితే కొంతమంది మాత్రం అంటే వాళ్ళ ప్రెస్టేజ్ ని చూయించుకోవడానికో అలా రకరకాల పళ్ళ రసాలతో లేదా రుద్రాక్షలతో లేకపోతే విభూతితో మారేడు దళాలతో ఇలా అభిషేకాలు చేస్తూ ఉంటారు. మరి ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశిష్టత ఉంది కాబట్టి దాని గురించి ఒకసారి చెప్పండి. సాధారణంగా మనము వేదాలు శాస్త్రాలు చెప్పేది శుద్ధోదక జలంతో మాత్రమే, మంచినీళ్లతో మాత్రమే అభిషేకం చేయించారు. అందువల్లనే కంచి గురువైనటువంటి ధర్మాచార్యుల వారు శబరశేఖర సంస్కృతుల వారు ఆయన ఏం చేసేవారంటే అసలు ట్యాప్ లో వచ్చే వాటర్తో కూడా చేసేవారు కాదు. అది నుంచి భూగర్భం నుంచి వాటర్ తీసుకుని వచ్చిన తర్వాత బాధలు తగ్గి అందులో నీళ్లతో సూర్యుడికి అభిషేకం చేస్తారు. ఇది ఒక్కటే ప్రామాణికం. ఆ తర్వాత మామూలుగా సీనియర్ పంతులు గారు వాళ్ళు ఒక పంచ ద్రవ్యాలను పెట్టారు. ఏది ఆవు నెయ్యి, ఆవు పాలు, పెరుగు, తర్వాత పంచదార, తేనె, 5. ఇవి కాకుండా అడ్వాన్స్డ్ పంతులు గారు వచ్చేసారు. కమర్షియల్ పంతులు గారు, హైటెక్. అంటే వీళ్ళంతా ఏం చేస్తారంటే నేరేడు పళ్ళ రసంతో చేస్తే వైష్ణవి, తర్వాత బత్తాయికాయ రసంతో చేస్తే బోనస్ వస్తాయి, చెరుకు రసంతో రసంతో చేస్తే జ్ఞానసిద్ధి చెందుతుంది. ఇట్లా తర్వాత ఇంకా అడ్వాన్స్డ్ గా వెళ్ళిపోయి ఆవు మూత్రం అంటే ఎప్పుడు వాడుతాం అంటే ఆవు మూత్రాన్ని మామూలుగా ఇల్లు ఎవరైనా చనిపోతే శుద్ధి చేశారు అది మాత్రమే చేస్తాం. ఇప్పుడు గృహప్రవేశాలప్పుడు కూడా వీళ్ళు ఆవు మూత్రం వేసేస్తున్నారు. దేవుడు పూజ చేసినప్పుడు ఆవు మూత్రం వేసేస్తున్నారు. ఇంకా అడ్వాన్స్డ్ అయిపోయి ఇప్పుడు ఆవు మూత్రంతో, ఆవు మలంతో, ఫ్యాట్తో కూడా శివుడికి అభిషేకాలు చేసేస్తున్నారు. సో ఇక్కడ శివుడు ఏది చేసినా సరే ఓకే అంటాడు. అక్కడ ఉజ్జయినిలో ఉన్నటువంటి మహాకాళేశ్వర టెంపుల్లో మనకి దేంతో చేస్తారంటే భస్మాభిషేకం అని ప్రత్యేక ఉంటుంది. భస్మంతో చేస్తారు. అది శవ భస్మంతో, ఆవు పిడకల భస్మంతో మనం మిగతా దేవాలయాల్లో చేస్తాం. కాబట్టి మారేడు ఆకులతో అభిషేకం, పుష్పాలతో అభిషేకం, నువ్వు అన్నట్టుగా రుద్రాక్షలతో అభిషేకం, రేక్పళ్ళతో మనం అభిషేకం, భోగిపళ్ళు ఎలా వేస్తాం ఆ రకంగా. అంటే ఇక్కడ దానికి శ్రీకృష్ణ పరమాత్మ అందుకే దీని గురించి ఆల్రెడీ చెప్పారు. పత్రం, పుష్పం, ఫలం, పోగం, దేంతో అయినా చేయొచ్చు మీరు. ఆకులతో, పువ్వులతో, పళ్ళతో, లేదా ఏమీ లేకపోతే నైవేద్యాన్ని సమర్పించండి, అది నేను తీసుకుంటానన్న. అయితే ఈ జనమంతా కూడా నువ్వు అన్నట్టుగా ఈ హై టెక్నాలజీ వచ్చేసి అన్నీ చేస్తున్నారు కానీ ఒకటి మాత్రం సమర్పించట్లేదు. ఇన్ని చేసినా అది వేస్ట్. ఇప్పుడు ప్రకృతి శివం అందరూ చేసేటటువంటి శివరాత్రికి కొన్ని లక్షల మంది, కోట్ల మంది చేస్తారు కదా. ఆ పార్వతీదేవి ఒకసారి భయం పట్టుకుంటుంది. కైలాసంలో కూర్చొని పార్వతితో కంగారు పెడుతుంది. ఏమని మా అమ్మ బాబు ఎంతమంది గంగా నదిలో స్నానం చేసేస్తున్నారు కాశీలో, మరి ఇక్కడ అసలు ఖాళీ లేదు, అందరూ కైలాసం వచ్చేస్తారంటున్నారు. నేనే మాకే ప్లేస్ ఉండదేమో, అప్పుడు దిగిపోద్దేమో అని బయట పిచ్చిదారా వీళ్ళు ఇంతమంది చూడు అభిషేకాలు చేసేస్తున్నారు నాకు అన్ని పళ్ళతో, కానీ ఇవ్వాల్సింది ఒకటి ఇవ్వట్లేదు. ఏమిటి ఇవ్వట్లేదు? మనసు ఇవ్వట్లేదు. మనసుతో అభిషేకం పెట్టాలి, మనసుతో చెయ్యాలి, మన తలంపులతో. మనసేమో ఎక్కడ పెట్టుకుని ఫోన్ ఎక్కడో మాట్లాడుతూ మొత్తం అన్ని ద్రవ్యాలు కొట్లో మార్కెట్లో దొక్కేవిగా కొనేసి చేసేస్తున్నాం. దీనివల్ల ఫలితం రాదు. దానికి ఎగ్జాంపుల్ చెప్పాడు. గంగా నదిలో స్నానం చేసేస్తున్నారు కదా, అందరూ సెలెక్ట్ అయిపోతారు అనుకుంటున్నావు చూడు అని చెప్పి వృద్ధ దంపతుల వేషంలో వచ్చారు కైలాసం వచ్చి శివుడు పడిపోతాడు. అయ్యో మా భర్త పడిపోయాడు, నీళ్లు పోయండి, కొంచెం నీళ్లు పోయండి, తులసి తీర్థం పోయండి అని చెప్పేసి నీళ్లు పోయమంటే అప్పుడు అక్కడ ఉన్నటువంటి పార్వతీదేవి పట్టు ఒక ముత్తైదువ రూపంలో ఉంది. అప్పుడు అందరూ వచ్చి నీళ్లు పోసే విధానికి వచ్చేస్తుంటే ఆగండి అంటున్నారు. ఎందుకు అంటే ఎవరైతే పాపం లేదో, ఎవరైతే పవిత్రులో పాపం లేకుండా పవిత్రులు ఉన్నారు వాళ్ళు మాత్రమే పోయారంటే అక్కడ అందరూ కూడా ఈ బాబాయ్ అన్ని తప్పులు చేసప్ప అన్నాం, అన్ని పాపాలు చేస్తాం, అన్ని స్థలాలు కబ్జాలు చేస్తాం, ఏవేవో పాపాలు చేస్తాం, వద్దు బాబాయ్ అని అందరూ ఆగిపో. అప్పుడు అక్కడ ఒక వేశ్య ఉంటుంది.
ఆమె వేశ్య మాత్రం ధైర్యంగా ముందుకు వస్తుంది. నేను వస్తాను అని. ఏయ్ నువ్వు వేశ్యవి, నువ్వు పాపాలు చేసావు, అందువల్ల నువ్వు వెళ్ళకూడదు అని చెప్పి అందరూ జనం అంతా తిరగబడితే ఆమె ఏమంటుంది, గంగా నదిలో స్నానం చేసినప్పుడు మా పాపాలన్నీ కూడా గంగా తొలగిపోయి. తీసేసుకుంది అని శాస్త్రం చెప్పుకుంది. పోయినాయి, ఇప్పుడు నేను పునీతురాలని అంటుంది. ఈ జ్ఞానం ఇక్కడ ఉన్నటువంటి జ్ఞానం కలిగారు కాబట్టి ఈ మచ్చి పోస్తుంది. షీ సెలెక్టెడ్ అని శివుడు లేస్తాడు. ఈ మొక్కతే సెలెక్టెడ్ పార్వతి. అందువల్ల కైలాసంలో మనతో పాటు ఇలా ఒక్కడే వస్తాడు. 1,000,000 మందిలో శ్రీకృష్ణుడు కూడా పరమాత్మ భగవద్గీత అదే చెప్తాడు. 1,00,00,000 మంది తిరుగుల్లా ఉన్నటువంటి నీ మనుషులు ఈ జనంలో 1,000,000 చొప్పున నన్ను పూజ చేయడం స్టార్ట్ చేస్తాడు. పూజ అంటే మనం చేసే పూజలు కాదు, ధార్మిక పూజలు కాదు, నిజంగా తెలుసుకోవాలని. అలా స్టార్ట్ అయినటువంటి వాళ్ళు ఒక్కొక్క కోటికి ఒకటి చెప్పిన వాళ్ళంతా 1,000,000 మంది అయితే ఒక్కడు మాత్రమే మధ్యలో అందరూ వదిలేస్తారు, ఒకడు మాత్రమే లాస్ట్ నన్ను చేరకాడు. సో మోక్షం అంత ఈజీ కాదు. ఈ శివుడికి అభిషేకాలు చేసేసి మహాశివరాత్రి రోజున చచ్చిపోయిన వాళ్ళకి కైలాసం, మహాశివరాత్రి రోజున గంగా నదిలో స్నానం చేసేటటువంటి వాళ్ళకి కైలాసం, గంగా నదికి మార్కెట్ లో దొరికే పంచద్రవ్యాలు ఈ వస్తువులు వేసేస్తే అభిషేకం చేసిస్తే మోక్ష. అలాగే చెట్టుకు ఒక్కడ కూడా ఒక్క ఆకుంచుడు మారేడు చెట్టు చూడు, నువ్వు ఒక్కడ కూడా నీళ్లు పోయాడు ఆ రోజు మారేడు చెట్టు ఆకులన్నీ బోడిగా అయిపోతాయి అమ్మా. వీళ్ళందరూ కైలాసం ఆకులు పోసేస్తున్నారు. కానీ ఈ యొక్క జనం చెప్పుకుని భ్రమంలో ఉంటున్నారు, అక్కడ కూడా కైలాసం అండి అమ్మా. ఎవరో మహాభక్తులు, ఎవరో పుణ్యాత్ములు, నిజంగా పరమేశ్వర తత్వాన్ని తెలుసుకునేటువంటి వాడు మాత్రం పేద. నిజంగానే గురుగారు మీరు అన్నట్టుగా అంటే ఈ పనులు చేస్తే లేకపోతే ఈ విధంగా అభిషేకం చేస్తే ఈ విధంగా పూజిస్తే కైలాసానికి వెళ్తాం అనేది ఏదైతే వస్తూ ఉంటాయో వీడియోలు, అవి చూసి మనసు పెట్టి భక్తితో చేయాలి అనేది మర్చిపోతూ ఉంటారు. ఇందాక మీరు అన్నట్టుగానే ఫోన్లు మాట్లాడుతూ లేకపోతే పక్క వాళ్ళతో మాట్లాడుతూ వేరే వాళ్ళని చూస్తే ఇలా పూజ చేస్తే అసలు వాళ్ళకి ఎలాంటి ఫలితం వస్తుందంటారు? అసలు ఫలితం ఏమి రాదు. ఇప్పుడు మనం ఫోన్ చేస్తామో అవతల వాళ్ళు ఎత్తారు, నో రెస్పాన్స్, అంతే. మనం ఒప్పుకుంటా ఉంటాం అంతే. శివుడికి మనం మంత్రాలు ఫోన్ మాట్లాడుతుంటాం మన ఫ్రెండ్స్. శివుడికి ఓం నమ శివాయ నాగేంద్ర త్రిలోచనాయ ఫోన్ వస్తుంది. అమ్మాయి ఏం కూడా అవునా. మళ్ళీ నెక్స్ట్ మందార పుష్ప బతుకిష్ప సుపూజితాయ, మళ్ళీ వెంటనే ఫోన్ ఈరోజు చేసేవారా అంటే వచ్చేస్తున్నాము. ఇలాగా ఈ ఫలితము ఉండదన్నమాట. కాబట్టి పరమేశ్వరుడి కోసము ఒక్క క్షణము చాలు, ఒక్క లెక్కపాటు క్షణం చాలు. మనస్ఫూర్తిగా ఓం నమ శివాయ అంటూ ఆ శివరాత్రి రోజును కార్యక్షణం చేస్తే చాలు అనమాట. ఈ డాంబికమైన ఆచారాలు లేవు. అందుకనే శివాలయాలు, విష్ణువాలయాలు మనం చూసుకున్నప్పుడు విష్ణు ఆలయాలన్నీ కూడా డాంబికంగా ఉంటాయి. ఎందుకు? అలంకార ప్రియ విష్ణు. తిరుపతి ఇవన్నీ కూడా తులసి మాలలు, పూలమాలలు వేస్తారు. శివుడు అన్ని కూడా సింపుల్ గా ఉంటాయి. శివాలయ వాటర్ పోసేస్తారు, మారగా వేసేస్తారు. అంటే నాకు డాంబికమైన ఆచారాలు వద్దు అన్నాడు శివుడు. నైవేద్యాలు మీరు రకరకాల నైవేద్యాలు ఏమి పెట్టద్దు అన్నాడు. పూలు ఎంత మంచివాడు శివుడు. అసుదోషుడు అన్నారు ఆయన్ని. అప్పుడు దిగితే ప్రేమగా ఇచ్చేస్తాయి. శ్రీమాన్ ఈయనకు ఉన్నటువంటిది ఏమిటంటే తప్పులు చేసినా సరే పరమేశ్వరుడిని మనం వరం అడిగితే ఏం చేస్తాడు? ఇచ్చేస్తాడు. తప్పులే ఓకే ఎంజాయ్ చేస్తాడు. కానీ తర్వాత ఈ తప్పులకి నేను తర్వాత తీసుకుంటాను అంటాడు. విష్ణు అట్లాగా నువ్వు మొత్తం పశ్చాత్తాపం అయిపోయి ఆ పాపాలన్నీ అయిపోయి తర్వాత నా దగ్గరికి రా, అప్పుడు ఇస్తాను అంటాడు. దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ విష్ణు తత్వం అండ్ శివతత్వం. ఇద్దరు ఒకటే బాయటి శివరాత్రికి చేసేవాళ్ళు తెలుసుకోవాలి. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణువు విష్ణుశ్చితయం శివ అన్న. కాబట్టి శివుడికి కేశవుడు విష్ణు వేరు అనుకుని ఈ అభిషేకాలు పూజలు చేసేటటువంటి వాళ్ళు డైరెక్ట్ కైలాసం వెళ్ళడం మార్గానికి వెళ్ళిపోతారని శాస్త్రాలు చెప్తున్నారు. కాబట్టి శివరాత్రి రోజున శివుడు చాలా బిజీ పుట్టాడు. దేవాలయాలు వీళ్ళందరూ ఈ యొక్క కేసరగుట్టని ఇలా శ్రీశైలం అని అరుణాచలం వెళ్ళిపోతారు జనాలు. వీళ్ళెవరికి మోక్షం రాదు, డౌట్ లేదు. ఎందుకంటే వీళ్ళంతా లైన్లో వెళ్ళేసి ఆడవాళ్ళని, ముసలి వాళ్ళని, చిన్న పిల్లల్ని కొక్కేస్తారు. చిన్న పిల్లలు కూడా తలుపు గెడల మధ్యలో చిన్న వేలుని పెట్టేస్తారు నాటకాలు. సో వీళ్ళకి ఏ మోక్షము రాదు. అందువలన మొట్టమొదట విష్ణుమూర్తి ఖాళీగా ఉంటాడు చక్కగా. ఎప్పుడు కూడా బిజీగా ఉన్న వాడి దగ్గరికి వెళ్తే ఆయన మామూలు పట్టించుకోడు. ఖాళీగా ఉంటాయి కాబట్టి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళే వారికి మాత్రమే మోక్షం వస్తుంది. ఇందులో డౌట్ లేదు. ఏ విధమైనటువంటి ఇది లేదు. శివపురాణం, అగ్ని పురాణం, గరుడ పురాణం, స్కాంద పురాణం, ఈ పురాణాలు అన్ని కూడా చెప్తున్నాయి, క్లియర్గా చెప్తున్నాయి. ఈ విషయంలో మాత్రము మనం కోటి పడి శివరాత్రి రోజున శివుడి దగ్గరికి వెళ్ళిపోతే మనకి ఏదో వచ్చేస్తుంది అనేటటువంటి భ్రమతో రాత్రి జాగరణం చేస్తాం, అంత కబుర్లు చెప్పుకుంటూ సినిమాలు చూస్తున్నాం, వీడియోలు, సీరియల్స్ చూస్తున్నాం. అట్లా కాకుండా శివనామ సంకీర్తన మనం చేసుకున్నప్పుడు బాగుండేది. కాబట్టి ఈ యొక్క శివతత్వం ఏంటంటే పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే శివుడు రెడీగా ఉన్నాడు ఇవ్వడానికి వరాలు. శివరాత్రి రోజు మనం తీసుకోవడానికి రెడీగా లేడు.
ఎవరికైతే ఏళ్ళసిన దోషాలు అత్తాశ్రమ అస్తమ దోషాలు ఉన్నాయో అటువంటి వాళ్ళ దోషాలు కూడా ఈ మహాశివరాత్రి రోజు పూజ చేస్తుంటే దోషాలు పోతాయి, శని దోషాలు. నీకు ఒక డౌట్ రావచ్చు, శనీశ్వరుడికే భయపడి శివుడు ఏళ్ళనాటి శనిలో పట్టింటే మరీ త్వరలో బాక్కుంటాడు, ఆయనే తప్పించుకోలేకపోయి ఈ మాలిన్య సేవ చేస్తాడని. శివుడు చిన్నపిల్లలు ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలతో ఆడుకుంటారు, ఆ పిల్లలు డాడీ నేను దక్కోసు ఆ పవర్ దక్కో నేను పట్టుకుంటానంటే శివుడు ఏం చేయాలి, పవర్ బేరెట్ చేస్తారు, చే పక్కకి ఈ సోఫా పక్కకి గోడ పక్కకి వెళ్ళి నేను నిన్ను పట్టేసుకున్నాను దొరికేశాను అంటే ఆ దొరికేశాను ఓడిపోయాను అంటాడు. ఆ విధంగా పరమేశ్వరుడు ఓడిపోయినట్టుగా శనీశ్వరుడి దగ్గర శని తన బిడ్డ కాబట్టి తన అంశ కాబట్టి అలా చేశాడు. తర్వాత పార్వతి అడిగినప్పుడు అదే చెప్తాడు, ఏమని తోలు తీసేస్తాను మళ్ళీ నన్ను పట్టుకోవడం ఏమిటి, ఇదిగో పిప్పలాచార్యుని సృష్టించి ఆంజనేయస్వామి రూపంలో రుద్రాంశ కాబట్టి వీళ్ళిద్దరి విషయంలో శనిని జయిస్తాడనమాట. ఇది ప్రపంచానికి మెసేజ్. అందువలన ఎవరైతే శివరాత్రి రోజున ఎవరైతే చక్కగా ఈ యొక్క మారేడాకు తెలిసి కానీ తెలియక కానీ భక్తి ఉందా, అలాగే ఇవన్నీ కూడా చేసినట్లయితే ఉపవాసము జాగరణం ఇవన్నీ చేస్తే డైరెక్ట్గా వీళ్ళకి పుణ్యం వస్తుందమ్మా. అలాగే పళ్ళ రేటు కూడా చాలా రేటు ఉంటాయి ఆ రోజు, మొత్తం డిమాండ్ అనమాట. పళ్ళ వాళ్ళకి పళ్ళు అమ్మే వాళ్ళకి పండగ అమ్మా, ఇది పళ్ళ పండగ కాదు. అలాగే అమావాస్య పండుగ శివరాత్రి రోజు చుట్టాలు గమనిస్తే మా ఇంటికి రండి అని ఆత్మారిస్తారు. బంధుమిత్ర సపరివార సమేతంగా రమ్మంటారు. ఏం పెట్టక్కర్లేదు ఆ రోజు ఉపవాసం, నీళ్ళు కూడా పచ్చి మంచి నీళ్ళతో కూడా మనము తాగం ఆ రోజు, ఉపవాసం చేస్తాం. ముఖ్యంగా భక్తులకి షుగర్ పేషెంట్లు, ముసలివాళ్ళు, చిన్నపిల్లలు వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే మూఢభక్తితో అతి భక్తితో చాలా మంది మంచినీళ్ళు కూడా తాగితే శివుడు కోపం వస్తుందంటే అని పడిపోయి కళ్ళు తిరిగి పడిపోతారు. వీళ్ళు బీపీ లో డౌన్ అయిపోయి శుభ్రంగా తినొచ్చు. వీళ్ళు ఎవరైతే షుగర్ పేషెంట్లు వీళ్ళు ఉన్నారో ముసలి వాళ్ళు తినొచ్చు, బిగులు తినొచ్చు, తాగొచ్చు, శివుడికి ఏం అభ్యంతరం లేదు. కాబట్టి ఖచ్చితంగా మూఢత్వాన్ని పక్కన పెట్టి నిజమైన భక్తితో శివనామ సంకీర్తనతో చెయ్యాలి. అలాగే ఫ్యాషన్ గా ఉంది కదా అని అందరూ ఈ రోజు ఆశ్రమాలకు వెళ్తున్నారు, డాన్సులు వేస్తున్నారు, పాటలు పాడుతున్నారు. దిస్ ఈజ్ ఆల్సో శివుడు మన ఇంట్లో మనం కూర్చొని ప్రశాంతత అనేది ఏకాంతవాసంలో చేయాలి. మహాశివరాత్రి జన్మకొక శివరాత్రి అన్నారు. అంటే మనం ఎన్నో జన్మలు ఎత్తాం, ఒక జన్మలో అయినా సరే ఒక శివరాత్రి మనస్ఫూర్తిగా మనము ఏకాగ్రిగా ఉంటూ మనం శివుడికి మనం చేసుకున్నప్పుడు ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. అంతేగాని ఆశ్రమంలోకి వెళ్తే చెప్తూనే పగులేదు. గురుగారు అయితే శివరాత్రి రోజు నార్మల్ గా శివుడికి మనం పూజ చేస్తాం, అభిషేకాలు చేస్తూ ఉంటారు. కానీ ముఖ్యంగా నందీశ్వరునికి కూడా అభిషేకాలు పూజలు చేస్తూ ఉంటారు. మరి నందీశ్వరునికి అసలు ఏ విధంగా పూజ చేయాలంటారు, ఏంటి అసలు? ఇప్పుడు మనకి శివుడి కంటే ముందు నందీశ్వరుడికే పూజ చేయాలి ఫస్ట్. శివుడికి డైరెక్ట్ వెళ్ళడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే నందీశ్వరుడు పర్మిషన్ ఇస్తేనే కదా గేట్ దగ్గర ఉన్న ఆయన మనకు వాడకి వెళ్ళగలుగుతాం. కాబట్టి పూజకి ప్రమాణాలు ఏం లేవమ్మా. మనము ఈ నందీశ్వరుడికి మారేడు ఆకులు, శివుడికి తెచ్చినటువంటి పుష్పాలు, శివుడికి తెచ్చినటువంటి ఆకులు, ఇవన్నీ కూడా మనం నందీశ్వరుడి మీద పెట్టేస్తాం. తర్వాత ఇంకొకటి ఏంటంటే శివుడికి ప్రసాదం తీసుకెళ్తాం. మనం ఇంటికి శివుడికి కొబ్బరికాయ కొడతాం కదా, అరటికొళ్ళు ఇస్తే శివరాత్రి రోజున ప్రసాదం అనేటువంటిది మేము తీసుకెళ్ళమని చెప్పేసి నందీశ్వరుడి దగ్గర పెట్టేస్తారు బిల్డప్కి. ఎందువలన శివుడి దగ్గర ప్రసాదం, శివుడు శ్మశానంలో ఉంటాడు కాబట్టి శివుడికి ప్రసాదం మనం తీసుకోకూడదు. విష్ణుమూర్తి గొడవలో మాత్రం మంచి పెట్టారు దద్దోజనాలు, అందుకని 2 సార్లు లైన్లో పెట్టారు. కానీ శివుడి అందువలన పళ్ళు కొబ్బరికి శివుడికి సిప్పు శ్మశానాలు ఎవరో దద్దోజనాలు, తిరుపతి టోల్లాగా అప్పాలు ఇవన్నీ పాపం శివుడు అంతా బాగా కాబట్టి ఆ ప్రసాదాలు అందుకని తీసుకోరనమాట, నందీశ్వరుడికి పెట్టారు. కాబట్టి నందీశ్వరుడికి పసుపు కుంకుమతో వేసుకొని నందీశ్వరుడు శివులో చెప్పాలి ముందుగా శివుడికి చేతిపెట్టట్లు. ఇలా ఎడమ చేత్తో 2 కొమ్మలు చూసి ఆ శివుడిని, ఆ కొమ్మల గుండా శివుడిని చూస్తాం. చూసిన తర్వాత మనం శ్రీశైలంలో చూడండి, ఆ శ్రీశైల శిఖర దర్శనం మాత్రం పునర్జన్మన విగతే. ఎవరైతే శివుని యొక్క శ్రీశైలం యొక్క శిఖరం మనం చూస్తామో అక్కడ దర్శనం పునర్జన్మ ఉన్నది అంటారండి. పైకి పొడిమే జవహర్లాల్ నెహ్రూ చూశాడు, ఆ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి చూశారు. ఇంక మళ్ళీ వాళ్ళ మోసం వచ్చిందో లేదో తెలియదు కానీ వాళ్ళు ఆయన అయిపోయారు. కాబట్టి అందరూ కూడా శ్రీశైలం వెళ్ళిపోతున్నారు. ఇది మొత్తం ఇది వెరీ వెరీ బ్యాడ్ హ్యాబిట్. టెంపుల్స్కి వెళ్ళండి శివరాత్రి రోజున, ఆ రోజు మాత్రమే వెళ్ళండి. జనాలను రెచ్చగొట్టేటటువంటి మొరసమెటాలు చెప్పేటటువంటి ప్రవచనాలను బట్టి అందరూ కూడా అరుణాచలం వెళ్ళిపోతున్నారు, శ్రీశైలం వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎవరింట్లో వాళ్ళు చేసుకోండి. శివరాత్రి రోజున క్రౌడ్ చేయొచ్చు టెంపుల్స్ని, ఫ్రీగా. తర్వాత మర్నాడు కూడా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. శివుడు ఏ రోజు వెళ్ళినా దేవాలయానికి సేమ్ ఫలితాలు ఇస్తారు. శివరాత్రి రోజున ఫ్లోటింగ్ని ఎక్కువ చేయకుండా
వీళ్ళు ఏం చేయాలంటే శివరాత్రి రోజు విష్ణుమూర్తి ఆలయాలకి ఖచ్చితంగా వెళ్ళేటటువంటి వాళ్ళకి అత్యధికమైనటువంటి ఫలితం వస్తుంది. గురుగారు శివరాత్రి రోజు జాగరణ ఉపవాసం చేస్తూ ఉంటారు. చేస్తే అసలు ఎలాంటి ఫలితాలు వస్తాయంటారు? ఉపవాసము ఫస్ట్ డెఫినేషన్ తెలుసుకోవాలా. ఉపవాసం అంటే వాళ్ళు ఏమనుకుంటారు, నోరు కట్టేసుకొని భోజనం చేయకుండా మంచపూట భోజనం చేసేస్తాం, సాయంత్రం టిఫిన్ భోజనం సైజులో టిఫిన్ చేస్తాం, ఒక 10 దోశలు తినేస్తాం ఏదో అంటే ఆ రోజు మితాహారం తినమని అర్థం మామూలు పామర భాషలో. జ్ఞానుల భాషలో ఉపవాసం అంటే అర్థం ఏంటంటే ఉపవాసము అంటే బసీచుక అంటే భగవంతుడికి దగ్గరగా ఉంటూ మన ఆలోచనలు దగ్గరగా ఉంటూ అందరి గురించి ఆలోచించకుండా మనం భగవంతుడి గురించి ఆలోచించడాన్ని ఉపవాసం అంటారు. రెండవది ఏంటంటే ఈ యొక్క జాగరణ అంటే నిద్ర లేకుండా మెక్కుంటూ సినిమాలు చూసుకుంటూ తర్వాత పేకాట ఆడుతుంటారు చాలా మంది. చాలా చక్కగా గ్యామ్లింగ్స్ ఇవన్నీ కూడా ఆడుకుంటూ గడపమని కాదు, కబుర్లు చెప్తుంది. ఆ జాగరణ అంటే మనలో ఉన్నటువంటి ఆత్మని జాగ్రత్తం చేసుకోవడం, మనలో ఉన్న అవేర్నెస్ ని, మనలో ఉన్న కాన్షియస్నెస్ ని, అప్రమత్త నిద్రాన అవస్థలో ఉన్నటువంటి మనము అరే నేను వేరే కాదు, నేను ఎవరో కాదు, నేనే దేవుణ్ణి, నేనే శివుణ్ణి అని చెప్పి మనల్ని మనం జాగ్రత్తం చేసుకోవడమే జాగరణ అంటే. కాబట్టి ఎవరైతే ఈ నిజమైన ఉపవాసము నిజమైన జాగరణ చేస్తారో వాళ్ళకి శివుని యొక్క కరుణా కటాక్షం లభిస్తుంది. ఆ ఉత్తుప్తి బ్యాంక్ అంటే బ్యాంక్ ఇవ్వబడే ఉత్తుప్తి బ్యాంక్ తరపుని పేరు ఉత్తుప్తి బ్యాంక్, ఉత్తుప్తి మోక్షం, ఉత్తుప్తి సరటం, ఉత్తుప్తి అనుగ్రహం ఇవి లభిస్తాయి అన్నమాట శివుడికి. ఎవరైతే నిజంగా ఈ అర్థం తెచ్చుకోకుండా ఉపవాసం అనేది చేయకుండా నేను చాలా కష్టపడతానండి, నేను నుంచి అసలు రాత్రి దాకా ఏం తినలేదండి అని వీళ్ళు చేసే ఉపవాసం ఒక 1000 మందికి ప్రచారం చేసుకుంటారు, వీళ్ళకి ఏం ఫలితం రాదు. జాగరణ ఎవరైతే రాత్రులు డాన్సులు వేసుకుంటూ డీజే పెట్టుకుంటూ లేకపోతే కబుర్లు చెప్పుకుంటూ ఫోన్లో చెప్పుకుంటూ సినిమాలు చూసుకుంటూ సీరియల్స్ చూసుకుంటారో వీళ్ళకి కూడా ఉత్తుత్తి అనుగ్రహం వస్తుంది శివుడి దగ్గర నుంచి. నిజమైన అనుగ్రహం కాదు. ఎవరికి వస్తుంది అంటే ఎవరైతే ఒక ఉపవాసము అంటే దేవుడికి దగ్గరగా ఆలోచన చేస్తారు. ఎవరైతే జాగరణ అంటే మనలో ఉన్న ఆత్మని జాగ్రత్తం చేసుకొని మనం పాపాలు చేయకూడదు, ఇది చేయకూడదు, ఇది చేయకూడదు అని జాగరణ నిజంగా జాగ్రత్తం చేస్తాం, వాళ్ళకి నిజమైన కటాక్షం లభిస్తుంది. గురుగారు ఇందాక మీరు అన్నట్టుగానే అంటే చాలా మంది జాగరణ ఉపవాసం అంటే బయట తిరుగుతూ ఉండటం, జాగరణ అంటే ఫ్రెండ్స్ తో వెళ్ళటం, మూవీస్ చూడటం ఇలా చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇంట్లో కూర్చొని అయినా సరే ఓం నమ శివాయ అన్న మంత్రం జపిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయంటారు? ఇంట్లోనే కూర్చోవాలి. ఇప్పుడు సాధారణంగా అప్పట్లో జనాలు తక్కువ ఉన్నారు కాబట్టి గుళ్ళకి ఎవరు వెళ్ళట్లేదు. పంతులు గారు కాస్త దక్షిణ అది రావాలి కదా, అందుకోసం అని చెప్పి గుళ్ళకి వెళ్ళండి రా అనేవారు. అది ఇప్పుడు విపరీతంగా ఫ్లోటింగ్. ఇప్పుడు ఫ్లోటింగ్ అరుణాచలం కొట్టుకుంటున్నారు తమిళ్లు, ఆంధ్రులు, వీళ్ళు ఎందుకు వచ్చారని చెప్పేసి అసలు ఇప్పుడు బహిష్కరించేయండి అని చెప్పేసి అంత లెవెల్లో గొడవలు జరుగుతున్నాయి. మనం అంతమంది అడిపోయేసరికి వాళ్ళకి జుగుప్స్ వస్తుంది. సో ఆ విధంగా అవర్షన్ వచ్చేస్తుంది అనమాట. కాశీ నిండా జనం, శ్రీశైలం నిండా జనం, అరుణాచలం నిండా జనం, అంతా తెలుగుళ్ళే. అందువలన వాళ్ళు భయపడిపోతున్నారు వాళ్ళు. కాబట్టి ఎవరైతే ఈ యొక్క ఇంట్లోనే కూర్చొని చెయ్యాలి. అప్పుడు కాలంలో జనాభా తక్కువ కాబట్టి మా గురువు గారు అయినటువంటి చాగంటి గారు కానీ గరికపేట గారు వెళ్ళమనేవారు. ఇప్పుడు వెళ్ళకూడదురా నాయన అని చెప్పాలి. ఎందువల్లంటే జనాలు ఖాళీ ఉండదు. మధ్యాహ్నం వెళ్ళొచ్చు కదా, ఆ ముందు రోజు వెళ్ళొచ్చు కదా, 3 రోజుల ముందే. అంటే ఎలా ఉంటుందంటే గురుగారు సంవత్సరంలో ఆ ఒక్క రోజు వెళ్తే అయినా మనం చేసిన పాపాలు పోతాయి అనే విధంగా వెళ్తున్నారే తప్ప దేవుడి మీద భక్తితోనో లేకపోతే ఈ రోజు పుణ్యమైన రోజు, పవిత్రమైన రోజు వెళ్దాం అనేది మాత్రం చాలా మందికి లేదని చెప్పి అప్పలు చెప్పుకోవడానికి ఈరోజు మేము కాశీ వెళ్ళాము, అదొక యాంత్రికం అయిపోయింది. ఎలా అంటే మనం ఆ పుణ్యదినం కాబట్టి మనం వెళ్ళాలని మైండ్ లో ఇండ్యూస్ అయిపోయింది. కాబట్టి నువ్వు అన్నట్టుగా ఎవరైతే ఇంట్లో కూర్చొని కాన్సన్ట్రేటెడ్ గా మనము శివరాత్రి రోజున శివుడికి మనం కీర్తనలు చేసుకుని ధ్యానం చేసుకుని అభిషేకాలు చేసుకుని ముఖ్యంగా పేదవారికి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి వాళ్ళకి ఎవరికైతే దాన ధర్మాలు చేసుకుంటారో వాళ్ళకి మాత్రం గ్యారంటీగా శివుని యొక్క అనుగ్రహం కటాక్షం వస్తుంది. ఎప్పుడైతే శివుని యొక్క కటాక్షం అనుగ్రహం వస్తుందో మోక్షం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మోక్షం కోసం చూడాల్సినటువంటి అవసరమే లేదనమాట. కాబట్టి మొట్టమొదటిగా ఈ దేవాలయాలని వెళ్ళడం అనేటటువంటిది మర్నాడు, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే ఆ వీక్ లో వెళ్ళే విధంగా ప్లాన్ చేసుకుంటే బాగుంది. ఈక్వల్ రిజల్ట్స్ వస్తాయి. అయితే గురుగారు మనం చూడొచ్చు శివరాత్రి రోజే కాకుండా మామూలు రోజులో అయినా సరే చాలా దుబారా ఖర్చులు పెడుతూ ఉంటాం. కానీ ఎవరైనా ఇంటి ముందుకు నీళ్లు అడిగినా లేకపోతే ఆహారం అడిగినా లేకపోతే ఇంకే ఇతర సహాయం అడిగినా కూడా అది చేయడానికి నిరాకరిస్తూ ఉంటారు. సో దానికి సంబంధించి ఏం చెప్తారు మీరు? మనందరం నరకానికి వెళ్ళిపోతాం. నో స్వర్గం అన్ని తాళాలు వేసేసాడు ఇల్లోడు. కైలాసంలో కూడా శివుడు కూడా తాళాలు అన్ని లాక్డ్ అనమాట. అంతే లేదు.
ఇప్పుడు ఎవరైతే పేదవాళ్ళు వచ్చారో దేవుడు పేదవాడి రూపంలోనే వస్తాడు. దరిద్ర నారాయణుడు అన్నారు, దరిద్రుడి రూపంలో వస్తాడనమాట. అందువలన మన ఇంటికి దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళకి గురు చరిత్ర చెప్తుంది, గరుడ పురాణం చెప్తుంది. లంచ్ టైంలో మనం ఎవరైతే వస్తారో ఆ టైంలో అతిథికి కనుక మనం పెట్టకుండా మనం తిన్నా మనం నరకానికి వెళ్ళిపోతాం, వాళ్ళకి పెట్టకపోయినా మనం నరకానికి వెళ్ళిపోతాం. కాబట్టి అందరికీ కూడా నీళ్ళు ఇవ్వాలి. ఇకపోతే దేవాలయాల్లో దుబారా ఖర్చులు ఏంటంటే ఇక్కడ మెయిన్గా దేవాలయాల్లో జరగబోయే నన్ను చాలా జాగ్రత్తగా ప్రజలు వినాలన్నమాట, అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం వెళ్తాం, ద్వాదశ జ్యోతిర్లింగానికి వెళ్తాం. అక్కడ ఆకులు వేరు, మనం ఇచ్చే పువ్వులు వేరు, మనం కొబ్బరికాయ కొట్టనే తిరుగుతుందో కూడా బయట కూడుకోవడమే. కానీ వీళ్ళు వచ్చి అమ్ముకునేటటువంటి వాడు పువ్వులు, వాళ్ళు అమ్ముకునేటటువంటి వాడు కొబ్బరికాయ తీసుకోండి, పువ్వులు తీసుకోండి అని చెప్పి మనకు అంతగా కాదు, మరి ఎక్కువ రేటు మనం తీసుకుంటాం. అవి మళ్ళీ డైరెక్ట్ మళ్ళీ పంతులు గారు అక్కడే పడేస్తాం కదా, ఆ బొక్కలో పడేసినవన్నీ కూడా మళ్ళీ వచ్చి మళ్ళీ షాప్కి వచ్చేస్తాయి, రీసైకిల్ అమ్ముతారు. అలాగే నవగ్రహ దానాలు చెప్తాం కదా, నవగ్రహ దానాలు మహాశివరాత్రి రోజున దానాలు చేసినప్పుడు మూడు లారీల ఉలవలు వచ్చినాయి. 3 లారీల ఉలవలు. ఆ 3 లారీల ఉలవల్ని వీళ్ళు సగం రేటింగ్ మళ్ళీ షాప్ వాళ్ళు పంతులు గారి ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి అమ్మేసి మళ్ళీ షాపుల్లో అమ్ముతారు. అందువలన భక్తి అనేటటువంటిది మనం ఎందుకు చెప్తున్నాం అంటే, భక్తులు మూఢభక్తిలోకి వెళ్ళిపోయి నేనిచ్చే పువ్వు కోసం శివుడు వెయిట్ చేస్తున్నాడు అన్నట్టుగా వీళ్ళు బయట వాడు 100 రూపాయలు చెప్తున్నా, 200 చెప్తున్నా, పువ్వులు కొనేడు అక్కడ ఎవడో చెత్తపుక్కలో పడేస్తాడు డస్ట్బిన్లో. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము మనస్సు అనేటటువంటి పుష్పాన్ని సమర్పించాలి. ఆయన ఆదిగురువు కాబట్టి పరమేశ్వరుడి యొక్క తత్వాన్ని తెలుసుకోవాలి. ఏమన్నాడు శివుడిని? వాజ్రకాతోర కుసుమ కోరక, వజ్రం అంత కఠినమైనటువంటి శివుడు భోగిసేస్తాడు. మనం కనుక ఆయన చెప్పినట్టు పాపాలు చేసినట్టయితే ఆయన చెప్పిన విధానంలో నడుచుకోకు. కుసుమ కోరక అంటే ఆ స్త్రీ వలె, పుష్పం వలె చాలా సింత వెళ్ళిపోయాడు. పినాకపాకనగే నమో నమస్తే. ఫినాకం అనేటటువంటి ఆయుధాన్ని తన చేతిలో ధరించి రజతగిరి నిబ చంద్రశేఖర. రజతగిరి అంటే వెండి కొండ. అంటే వెండి కొండ అంటే అందరికి హిమాలయాన్ని అంటూ వెళ్ళిపోతున్నారు, వెండి కలగా ఉందని. చిన్నపిల్లలు మనం అంటాం, అప్పా నా బంగారు కొంట, వెండి కొండ అంటాం. అంటే చిన్నపిల్లోడి మనస్తత్వం ఉంటుందని. కానీ కైలాసం అంటే వెళ్ళి హిమాలయాల పర్వతాల్లో అవతల వేతుంది, అది 4th డైమెన్షన్, ఎవరికి కనబడదు. భీముడు వెళ్ళాడు, బ్రిడ్జి కట్టాడు, ఇట్లా నాన్ సెన్స్ అంతా చెప్పకూడదు. బంగారు కొండ, వెండి కొండ అంటాం. అంటే చిన్నపిల్లలు ఆశుతోషుడు చిన్నపిల్లాడి స్వరూపంలో దేవుడు మన దగ్గరే ఉంటాడు. అలాగే రజతగిరిని చంద్రశేఖర సర్వగుణాని జననీతే. సత్వగుణము, రజోగుణము, తమోగుణము, ఇలాంటి ఎన్ని గుణాలు ఉన్నాయో అన్ని గుణాలు ఆయన నుంచి పుట్టినటువంటిది. 64 ప్రపంచిటీస్ చెత్త బోతులన్నీ ఆయన నుంచి పుట్టినటువంటి. పినాక పానయే నమో నమస్తే. పరేషత్వం ప్రభు అపరేషత్వం. పరేషత్వం అంటే పరాతత్వం, పరాభక్తి. మనం భక్తి చేస్తున్నాం, కానీ రామమ్మ తల్లి కృష్ణుడికి చేసిన దాన్ని భక్తి అందరూ పరాభక్తి ఇస్తారు. మనం అందరూ కూడా ఒకళ్ళొకళ్ళు అప్ప నా హస్బెండ్ని నేను ప్రేమిస్తున్నానండి, నేను నా లవర్ని నేను ప్రేమిస్తున్నానండి అంటారు. దిస్ ఇస్ నాట్ కాల్డ్ యాజ్ లవ్, దిస్ ఇస్ కాల్డ్ యాజ్ లస్ట్. కానీ రామమ్మ కల్లి కృష్ణుని ప్రేమించింది, అది ట్రూ లవ్. ఒక తల్లి తన కొడుకుని ప్రేమిస్తుంది, అది ట్రూ లవ్. తల్లి దగ్గర మాత్రమే దొరుకుతుంది లవ్, తండ్రి దగ్గర మాత్రమే దొరుకుతుంది లవ్. తర్వాత వయసు పెరిగిన తర్వాత చిన్నపిల్లలు, స్కూల్ పిల్లలు చిన్నప్పుడు ఎల్కేజీలో ఉన్నప్పుడు తెల్ల కాగితం రాకేవాడు. వాడు యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఈ దాగుమరుగు ఉన్నటువంటి రాసేసిన పేపర్లు అటువంటి వాడు కల్తీ అయిపోతాడు, లక్షలు తీసుకుంటాడు, అది చూసి కరెక్ట్గా అయిపోతాడు. కానీ చిన్నప్పుడు ఎల్కేజీలో చేరినప్పుడు బయట పేపర్. అలాగే ఈ మదర్ లవ్, ఫాదర్ లవ్ కూడా ఇద్దరేసి ముగ్గురేసి సంతానం వచ్చినప్పుడు పెద్దవాడికి ఆస్తుల పంపకాలలో, చిన్నవాడికి ఆస్తుల పంపకాలలో కలుషితమైపోయింది. కానీ రాధాకృష్ణుల యొక్క ప్రేమ, అలాగే శివుని యొక్క ప్రేమ, శివపార్వతుల యొక్క ప్రేమ ఎప్పుడు కలుషితమవుదు. కాబట్టి కన్న తల్లి ప్రేమ ఒకటే నిజమైన ప్రేమగా చెప్పుకోవాలి అని శాస్త్రాలు క్లియర్గా చెప్తున్నాయి. కాబట్టి శివరాత్రి రోజున ఎక్కడికో శ్రీశైలాలు వెళ్ళడం, తొక్కేది, ఆ వాడం తొక్కేయడం, మనం కూడా తీసుకెళ్ళి ముఖమమ్మలు తొక్కించడం కాకుండా మన ఇంట్లో ఉన్న తల్లి దర్శనం, మన ఇంట్లో ఉన్నటువంటి తండ్రి పాదాలు నమస్కారం చేసుకుంటే అదే గణపతి చేశాడు. ఏం చేశాడు? శివపార్వతులిద్దరిని పక్కన పెట్టి తల్లిదండ్రుల పాద నమస్కారం చేసి చుట్టూ తిరిగితే నారాయణ మంత్రం 3 రెట్లు తెప్పించిన ఫలితం వచ్చింది. విఘ్నాధిపత్యం, విఘ్నేశ్వర ఆధిపత్యం ఆ పోస్టే వచ్చేసింది. అది వదిలేసి
మనము అక్కడికి తిరుగుతున్నాం, ఆ గుళ్ళు ఈ గుళ్ళు అని. నెక్స్ట్ నృసింహ సరస్వతి స్వామి వారు దత్తాత్రేయ గురుదేవులు అయినటువంటి రెండవ అవతారమైనటువంటి నృసింహ సరస్వతి వారు కురుచరిత్రతో క్లియర్గా తాను తన భక్తుడు కాశీ వెళ్ళిపోరా, నువ్వు కూడా అందరూ శ్రీశైలం పోతున్నారు కదా, నువ్వు కూడా పోతే కాశీ పోతాను అంటున్నావు కదా, పోతే నా కొత్త గురువు గారు మీ తల దగ్గరే నేను ఇది అంటారు. అలాగే శ్రీశైలం వెళ్ళి అక్కడ అభిషేకం చేస్తుంటే పువ్వులతో పూజ చేస్తుంటే ఆ శివలింగంలో కూడా మనకి గురుదేవుని అయినటువంటి దత్తాత్రేయ స్వామి వారే దర్శనిస్తారు, నృసింహ సరస్వతి స్వామి వారు. కాబట్టి దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే ఎవరైతే దేవాలయాలకి ఖండాలుగా కాగేసుకొని వెళ్ళిపోతున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు డాంబికంగా వెళ్ళిపోతున్నారు, ఇటువంటి వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకి ఫస్ట్ ఇంట్లో దండాలు పెట్టుకుని వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు మంచిగా కబుర్లు చెప్పుకొని మంచిగా ఆ రోజు ఉన్నట్లయితే గౌరవించినట్లయితే కాశీ వెళ్ళినంత ఫలితం వస్తుంది. ఇది నేను చెప్పేటటువంటి శివపురాణంలో, గరుడ పురాణంలో, అగ్ని పురాణంలో, స్కాంద పురాణంలో ఉన్న విషయం చెప్తున్నాను. అలా కాకుండా అక్కడికి కనుక వెళ్తే పచ్చడి కింద తొక్కేస్తారమ్మా, ముసలాన్ని తొక్కేస్తారు. ఎలా అంటే నాకు అయ్యింది అనుభవం, అందుకే అనుభవంతో చెప్తాను. రేటవాడు రిక్వెస్ట్తో చెప్తున్నా, గానగాపురం దత్తాత్రేయ స్వామి వారి గుడికి వెళ్ళినప్పుడు ఆ రోజు అమావాస్య గురువారం సాక్షాత్ గురుదేవులే అష్టదత్తాల స్నానం చేయండి ఆ ఒక్కరోజు చేయండి అన్నారు. 2 రోజులు చేసేస్తున్నారు వీళ్ళు. ఆ ఒక్కరోజు దత్త జయంతి రోజున ఏం జరిగిందో తెలుసమ్మా, లైన్ వెళ్తున్నారు, ఒక 20,000 మంది వచ్చారు. లైనే కదా అని వాళ్ళ వెనకాల ఎడుతున్నాం. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత దేవాలయం ముందు మామూలుగా లైన్ కైట్ అయిపోతుంది, జనం ఎక్కువైపోయారు. నన్ను నమ్ముకొని ముసలోడు, చిన్నపిల్లలు, ఆడవాళ్ళు అందరూ వచ్చారు. అందరూ వెళుతున్నాం. వెళుతుంటే ఇంకొక లైన్ ఇటు చౌరస్తా అట్లించి అటు మేము వెళ్ళిపోతాం అయినా జనంలో కుమ్మేస్తున్నారు. వెళ్ళిపోతామన్న దారి లేదు కాబట్టి ఊపిరి ఆడలేవు. అందువలన అలాంటి వాళ్ళు చాలా చనిపోతారు ఆడవాళ్ళు. కాబట్టి మోక్షంగా ఈ అభిషేకాలు ఇది కాదు, శివరాత్రి రోజున ప్రతి ఒక్కరు కూడా చేయాల్సినటువంటి పని. ముందు ఈ క్రౌడ్ రాకుండా దేవాలయాలు బిజీ చేయకండి, ఇంట్లో అభిషేకాలు చేసుకోండి, ఇంట్లో పూజ చేసుకోండి, దాన ధర్మాలు చేయండి. నువ్వు చెప్పినట్టుగా ఇంట్లోనే ఉండి నా కీర్తనలు ఇవి చేసుకుంటే సరిపోతుంది. అలా కాకుండా దేవాలయాలకు వెళ్ళినటువంటి వాళ్ళకి నేను కూడా బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం అధర్వణ మీద పండితుల్ని, మా గురువులు దత్తాత్రేయ శర్మగారి దగ్గర చదువుకున్నటువంటి వ్యక్తులు, మా కనకదుర్గమ్మ దేవస్థానం. అందువల్ల చెప్తున్నాం, మా అనుభవంతో చెప్తున్నాం. దయచేసి దేవాలయాలకు వెళ్ళండి, వెళ్దురు కానీ నెక్స్ట్ డే, 3rd డే, 4th డే అలా వెళ్ళండి. ఏది కాదు, కూలి ఎప్పుడు ఇచ్చినా 260 సేమ్ ప్రకారం ఇస్తాడు. శివరాత్రి రోజున కొల్లకెవితేనే ఫలితం వస్తుంది అనేది శుద్ధ అబద్ధం. ఇది శాస్త్ర వచన. ఎవరికైనా అబ్జెక్షన్స్ ఉంటే కనుక నేను చెప్తాను. గురుగారు, మీరు అన్నట్టుగానే చాలా మంది కూడా ఆ రోజు ఒక్కరోజే వెళ్తే పుణ్యం వస్తుంది, లేకపోతే నేను కైలాసానికి వెళ్తాను, దేవుడు అనుగ్రహం ఉంది అనుకుంటూ ఉంటారు. కానీ ఇవన్నీ మాత్రం చేయరు. అయితే నార్మల్గా శివరాత్రి అంటే ఇంటిని శుద్ధి చేసుకుంటాము, పూజ గదిని శుద్ధి చేసుకుంటాం, కానీ వాళ్ళ మనసులు శుద్ధి చేసుకోరు. సో ఆ రకాన చేస్తే ఇంకా పాపాలు ఏమైనా మూట కట్టుకునే అవకాశం ఉంటుందంటారు? 100% పట్టుకుంటాం. ఎందువల్లంటే గురువు చెప్పిందే వేదం, శాస్త్రం చెప్పిందే వేదం. గురువు శాస్త్రం ఏం చేస్తుంది, ఒకటే చేస్తుంది, శాస్త్రం చదివి గురువు చెప్తారు. ప్రతిరోజు ఇల్లు శుభ్రంగా చేస్తున్నారు, ఇప్పుడు అంతా ఫుల్ బిజీ కదా, అందుకని సంవత్సరంలో ఒకరోజు అయితే క్లీన్ చేస్తారు. జన్మకు శివరాత్రి అని అంటే ఇంట్లో అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే చాలా మంది కన్వర్షన్ పెడతారు, అప్పుడు మనం ఉన్నప్పుడు చూస్తున్నట్టు యాక్టింగ్ చేస్తుంది, తర్వాత చేయదు, మనకి బాధకం. కాబట్టి శుభ్రత అనేది వదిలేసేయండి. సంవత్సరంలో ఒక్క రోజైనా సరే మా శుభ్రత అనేటటువంటిది ఏంటంటే రాగము, ఈర్ష్య, అసూయ, రాక, ద్వేషాలు, వీటిల్ని శుద్ధి చేసుకోమన్నాడు శివరాత్రి రోజు. అంతేగాని ఇల్లును శుద్ధి చేసుకోవడం కాదు. మన వాళ్ళు ఏం చేస్తారంటే శివరాత్రికి ముందే, ఒక రోజు ముందే చక్కగా దుర్పోయాలు ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయి. నెక్స్ట్ దేవుడి పటాలు ఎక్కడో ఒకటి ఉండాలి, ఒకే ఒక శివుడు. ఆంజనేయ స్వామి రాముడు ఒక్కడనే పెట్టుకున్నాడు, ఆయన పాదాలు తప్ప వేరే దేవుడి పాదాలు ఆయనకు తెలియదు అసలు. మనం మాత్రం మన పూజా మందిరం నిండా ఒక 50 ఫోటోలు పెడతాం, 50 విగ్రహాలు. మరి ఇవన్నీ తోముకోవాలంటే చాలా టైం పడుతుంది కదా, పడుకోండి. తర్వాత అవన్నీ తోముకొని కూర్చొని పూజ ముందు కూర్చుంటాం, మనం నిద్ర వచ్చేస్తుంది అరిసిపోయి. కాబట్టి ఇలా కాకుండా చక్కగా ఎవరైతే ఇలా చేయకుండా మొత్తం 50 years విగ్రహాలు, 60 years ఫోటోలు పెట్టుకొని తుడిచి తోమి మళ్ళీ పాయసాలు అవి ప్రసాదాలు స్వామికి అవన్నీ తయారు చేయడం కోసం టైం వేస్ట్ చేసి ఈ ముందు ఇల్లులు శుభ్రం చేసేసి అసలైనటువంటి తత్వం తెలియకుండా గురువులు చెప్పిన విధానంలో, శాస్త్రాలు పెట్టిన విషయంలో వినకుండా వాళ్ళు సొంత కవిత్వాలు చేసుకొని మేమే గొప్ప పండితులం మేము అని చెప్పేసి ఎవరైతే చేస్తారో అటువంటి వాళ్ళకి పుణ్యం కాదు కానీ పాపం మాత్రం బ్రహ్మాండంగా వస్తుంది. ఎలా అంటే గురువు కానీ, గురువు యొక్క పుత్రుడు కానీ, గురువు యొక్క భార్య కానీ శాస్త్రం చెప్తుంది, గురు గీత. వాళ్ళు ఎవరైనా శిష్యుడి ఇంటికి వెళ్తే మనము దేవుడి కోసం
ఏర్పాటు చేసినటువంటి గంధం, పుష్పాలు ఏవైతే వస్తువులు ఉన్నాయో అవి దేవుడి పూజ మానేసి డైరెక్ట్ గురుదేవా మీరు వచ్చారు చెప్పి వాళ్ళకి సమర్పించమని శాస్త్రం చెప్తుంది. మన జనం ఎలా చేస్తారంటే మంత్రాలన్నీ నేర్పించిన తర్వాత మా శిష్యుడు ఒకటి చేశాడు, అందుకని చెప్తున్నాను. వాడు ఏం చేశాడు, వాడికి అసలు అభిషేకం అంటే భయం వాడికి. బాబాయ్ చెప్పకూడదేమో అని ధైర్యం చెయ్యరా నీకేం రాదు అని చెప్పిన తర్వాత అన్ని నేర్పించిన తర్వాత వాడి శివుడికి అభిషేకాలు చేసుకుంటూ నేను ఒక రాజు అటువైపు వెళ్తుంటే ఏమైంది, కూర్చోండి అలా సోఫాలో కూర్చోండి, ఆయన పూజ ముగించుకొని వస్తారమ్మా. ఏదో 5 నిమిషాల్లో వస్తాడేమో గురువుగారు మా శిష్యుడు వస్తాడేమో అనుకుంటే గంట సేపు వాడికి వచ్చి రాని మంత్రాలు పుస్తకాలు ఎన్ని ఉన్నాయి అల్లి మొత్తం అల్లి చదివేసి ఆ తర్వాత వచ్చాకనమాట. నల్ల ఆశీర్వదించడానికి వచ్చాడు మోసి. అంటే ఇలాంటి అన్నీ చేస్తే ఏమవుతుంది అంటే ఇప్పుడు ఆయనకి ఆల్జీమర్స్ వ్యాధి వచ్చింది. దానివల్ల పాపం మైండ్ అంతా కూడా ఎవరిని గుర్తుపట్టలేదు. ఇవన్నీ కనబడవు. పిచ్చి పిచ్చిగా కాకుండా గురువు ఏదైతే చెప్తాడో ఓం నమ శివాయ అను అంటే చాలు. ఓం నమ శివాయ అలా శివ అని అను అంటే శివ అని అంటే చాలు. ఓం నమ శివాయ అనేటటువంటి సింపుల్ మంత్రాన్ని జపించి అర్జునుడు మన బెజవాడ కనితొక్కమ్మ ఇంద్రకీలాద్రి పర్వతం మీద మన బెజవాడలో తపస్సు చేస్తే ఆయనకి ఏమొచ్చింది, పాశుపతాస్త్రం వచ్చింది. అంత పవర్ఫుల్ మంత్రం ఇది. అది ఇప్పుడున్నటువంటి మహా పండితులు, యూట్యూబ్ పండితులు వచ్చేసి అదే ఓం నమ శివాయ మంత్రంలో పవర్ లేదు, ఓం నమో నారాయణాయ మంత్రంలో పవర్ లేదు, ఓం కా ఓం రై అని ప్రత్యంగిరాల మంత్రం, వారాకి మంత్ర ఇలా కొత్త కొత్త దేవతలు మంత్రాలు చేసుకుంటే చిన్న పామైనా సరే పెద్ద కర్రతో కొట్టాలి. అందువల్ల శివుడు పనికిరాడు. ఈ ఓం నమ శివాయ పురాణ అయిపోయింది, పాతదైపోయింది అని చెప్పి ప్రముఖులు వచ్చిన తర్వాత ఏమైపోయింది, వీళ్ళు కూడా ప్రజలు కూడా ఆకర్షణ. ఇప్పుడు లక్ష్మీదేవి గుళ్ళు అసలు దేవతలు అంటే ఎవరు మనకి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, తర్వాత పార్వతీదేవి. దేవుళ్ళు అంటే ఎవరు, శివుడు, విష్ణువు. కొన్ని తోకలేక వినాయకుడు, కుమారస్వామి అంటున్నారు. ఇంతే దేవతలు ఇంతే. ఇది మానేసి ఇప్పుడు చింగ్ర, వరాహి, కొత్త కొత్త దేవతలు, కొత్త కొత్త దేవుళ్ళు. ఇప్పుడు అందుకని నేను కూడా స్టార్ట్ చేశాను యక్షిణి దేవతలని. కాబట్టి ఇంక ఈ దేవతలు కాదు లేరనమాట. ఇప్పుడు కొత్త తరం వచ్చేసింది, టెక్నాలజీ మారిపోయింది. యక్షిణి దేవతలు, కందర్బలు, కిన్నెర్లు, కింపురుషుల సాధనలు వచ్చేస్తాయి. ఇక్కడ ఏమని చెప్పాడు శాస్త్రంలో, యక్షస్వరూపాయ జటాధరాయ అన్నాడు పరమేశ్వరుడు. యక్షస్వరూపుడా. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆయన శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు, ఏ దేవతలకు పూజ చేసినా అది నాకే చెందుతుంది అన్నాడు. అటువంటిప్పుడు ఎందుకమ్మా వీళ్ళకి అబ్జెక్షన్? వీళ్ళకి అన్ని దేవతలు పెట్టుకుని పూజ చేయాల్సిన అవసరం ఏమో. కాబట్టి చేయాల్సినటువంటి నువ్వు అడిగిన స్ట్రైట్ క్వశ్చన్కి స్ట్రైట్ ఆన్సర్ ఏంటంటే ఇది ఇల్లు తుడిచేసుకొని సున్నాలు వేసేసి పెయింటింగ్లు చేసేసి అదంతా వాళ్ళకి అప్పులు ఎక్కువ ఇస్తారు. ఫర్నిచర్ ఎక్కువ ఎందుకు పెడతారు? కేటెడ్ కమ్యూనిటీలో ఎందుకు పెడతారు అనుకుంటున్నావు? కేటెడ్ కమ్యూనిటీలో ఎక్కువ మంది, అందరూ కాదు, 99% మంది. ఎందుకంటే అప్పులు ఉంటాయి కదా, అప్పులో లోనకి రాకుండా అక్కడ ఎంట్రీ చేయాలి కాబట్టి అక్కడ ఉంటారు సేఫ్ సైడ్. అలాగే ఈ యొక్క పరమేశ్వరుడి యొక్క సాధన చేసేటటువంటి వాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ యొక్క ఎక్కువ ఫర్నిచర్ పెట్టుకుంటున్నారు, అప్పులు ఎక్కువ ఇస్తారు. వీళ్ళ దగ్గర చాలా ఉన్నది. వీటిని తులుపుకుంటున్నా ఆ కేటెడ్ కమ్యూనిటీలో 2 రోజులు 3 రోజులు పెట్టి దులుపుకుంటారు, మెయింటెనెన్స్ ఇస్తున్నారు కదా. కానీ క్లీన్ చేసుకోవాల్సింది మనస్సుని, అంతరాత్మ శుద్ధిని. ఆ పరమేశ్వరుడు మనమే శివుడు. మనం ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి చైతన్యం శివుడు బయటకు వచ్చేసాడో ఆటోమేటిక్గా మన బాడీ శవం కోసం ఉంటే శివమంట, అది బయటకు వెళ్ళిపోతే శవమంట. జగద్గురు అయినటువంటి ఆది శంకరాచార్యుల వారు, సాక్షాత్తు శంకరాచార్యుల వారే భూమి మీదకి వచ్చి మనం ఎలా నడుచుకోవాలో ఉపదేశించాడు. నమామి శివశాంతాయ నమశివాయ శాంతాయ అనేటటువంటి పుస్తకంలో పరమేశ్వరుడు భూమి మీదకి వచ్చి ఎత్తుతో తిరుగుతూ ఆయన శివతత్వాన్ని ప్రబోధించాడు. ఆయనే మనకి ప్రభాత్ రంజన్ సర్కార్గా ఆనంద్ మార్గ ఆశ్రమ ఫౌండర్ గురువుగా ఆవిర్భవించి ఆయన మనకి ఈ ప్రపంచానికి మనిషి ఎలా నడుచుకోవాలి అన్నది మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. అందువల్ల శివుడు అంటే ఏదో ఒక తత్వం, అక్కంగారి తత్వం. ఆయన అలా కాకుండా మనకి శివుడు పాములు వేసుకుంటాడు మెళ్ళలో, లేకపోతే పులి చర్మం కట్టుకుంటాడు, ఎత్తి మీద తిరుగుతాడు అని కాదు అక్కడ అర్థం. ప్రతి దానికి ఒక అర్థం ఉంటుంది. శివుడు పాములను మెళ్ళ వేసుకుంటాడు, వేసుకునే దేవుడు అర్థం. పాములు అంటే ఏంటవి? పాములు అంటే ఇప్పుడు అసత్యాలు, తెలివైనటువంటి జంతువు పాము ప్రపంచంలోకి వెళ్ళ, అది మోహ పెడుతుంది. ఆ మోహం రాహువు, సర్పాలు. అందుకే రాహువు, కేతువు ఇవన్నిటిని మనం పాముతో పోలుస్తాం. శరీరం అని ప్రలోభాలకు గురి చేస్తాయి. ఆ ప్రలోభాలని ఆయన మెళ్ళ వేసుకొని కంట్రోల్ చేస్తున్నాడు. అండ్ ఆయన మహాకారుడు, కాలానికే మృత్యువు ఆయన.
కాలానికే అంతం చేసేటటువంటి వాడు. ఇది తెలుసుకోవాలి శివతత్వం. శివరాత్రి రోజున ఎవరైతే ఈ శివతత్వం తెలుసుకుంటారో వాళ్ళకు మాత్రమే మార్కులు పడతాయమ్మా. ఎలా అయితే మనం స్కూల్లో మనం ఎగ్జామ్ పేపర్ రాస్తామో మనకి 100కు 100 వచ్చేవాళ్ళు ఉంటారు, 60 వచ్చేవాళ్ళు ఉంటారు. ఈ శివరాత్రిలో దాంభిక పూజలు అంటారు అన్నమాట వీటి. ఇప్పుడు మనం చేసే పూజల పేర్లు దాంభిక పూజలు. దాంభిక పూజలకి 0 మార్కులు పడతాయి. శివుడు వేస్తారు 0. అలా కాకుండా పేదవాడు ఒక పేద ఆమె కనకదారాస్తవంలో ఒక పేద ఆమె కేరళ అక్కడ ఆ శంకరాచార్య వారి ఇంట్లో శివుడికి ఒకే ఒక్క రాని ఉసిరికాయ పెట్టింది కాలటి గ్రామంలో పెడితే శంకరాచార్యుల వారు సాక్షాత్ శివుడు వస్తాడు. భిక్షాందేహి మాత అంటే ఆ ఒక్క ఉసిరికాయ వేస్తుంది. వెంటనే చూశాడు, ఏమిటి ఈమె పేదరికం, ఒక్క ఉసిరికాయ ఏంటి, ఈమె తిందాం అనుకుని దాచుకున్నది నాకు ఇచ్చేసింది అని చెప్పి భోలక్ష్మి డబ్బివో అని ఆజ్ఞాపించాడు శివుడు. అది శంఖం. వెంటనే టపటప అని కర్మలన్నీ ఉన్నా కూడా కర్మ క్షయం చేసేసి విత్ ద స్పెషల్ డిస్క్రిప్షన్ పవర్ అప్ ఇన్ ద స్టేటస్ ఆఫ్ జగద్గురు ఆది శంకరాచార్య ఐ డిస్మిస్ హర్ ఈవిల్ ఎఫెక్ట్స్, ఐ డిస్మిస్ హర్ పాస్ట్ కార్మిక్ ఎఫెక్ట్స్ అని చెప్పేసి ఐ కిల్స్ ఇన్ హర్ కార్మిక్ ఎఫెక్ట్స్ అని చెప్పేసి చేసేసాడు. చేసేయగానే దబ 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 లక్ష్మీదేవి ఉసిరికాయలు వేసేసింది. ఇప్పుడు కూడా ఉసిరికాయలు కారడి గ్రామంలో ఉన్నాయి. కాబట్టి జగద్గురువుల యొక్క ఆదిశంకరుడి యొక్క అనుగ్రహం లేనిదే పరమేశ్వరుడు ఆది గురువు అయినటువంటి దక్షిణామూర్తి ఆది గురువు అయినటువంటి పరమేశ్వరుని చెప్పిన తత్వంలో నడుచుకోకుండా ఈ అభిషేకాలు ఎన్ని రసాలు వేసినా ఎన్ని పళ్ళ రసాలు వేసినా అవన్నీ కూడా వేస్ట్. ఇదే అంబేద్కర్ అని చెప్తాడమ్మ. తర్వాత ఇంకోటి ఏంటంటే లాస్ట్గా ఎందుకు శివుడికి పంచామృతాలతో వీటితో మనం అభిషేకం చేయాలి అంటే ఇవన్నీ స్వయంభూ లింగాలు కదా. ఈ అభిషేకాలు చేసినప్పుడు కెమికల్స్ కలిసిపోతున్నాయి. ఆ కాలంలో పాలు బాగుతాయి కెమికల్స్ లేకుండా. అవి వేస్తే ఏమయ్యాయి, మామూలుగా అభిషేకం ఉండేది. ఇప్పుడు కెమికల్స్ కాబట్టి శ్రీశైలంలో ఎక్కడుంది శివుడు మాయమైపోయాడు. కాళహస్తిలో ఎక్కడ పెడితే అక్కడ శివుడు అంతా డౌన్ అయిపోయాడు లేడు. అందువలన ఆ కెమికల్స్ ఆ పాలు వెయ్యకూడదు. ఎందుకు వెయ్యాలంటే ఫ్యాట్ అనేటటువంటి కంటెంట్ పంచామృతాల్లో ఉంటుంది, తేనెలో, ఆయిల్లో, వీటిల్లో. రాయికి అప్పుడప్పుడు అది రాయకపోతే ఆ రాయి పీల్చుకుంటుంది వాటి నుంచి. అలా పీల్చుకోకపోతే రాయి తగిలిపోద్ది. అందులో లక్షల సంవత్సరాల నుంచి వస్తున్నాయి ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటే అర్థము. ఇవి హిడన్గా అయిపోయినాయి, అవి అదృశ్యం అయిపోయినాయి, కాలగర్భాన కలిసిపోతాయి అన్నమాట. కలిసిపోయినప్పుడు ఆ జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్య వారు తన యోగ దృష్టితో చూసి పలానా చోట ఉన్నాయని గుర్తించి మనకు ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇచ్చి ఆయన ఒక విధానాన్ని సృష్టించి మనకి ఇచ్చాడు. ఇంట్లో చేసుకోండి అయినా పూజ అని. అప్పుడప్పుడు వెళ్ళండి గుడికి, అంతేగాని రోజు గుడికి వెళ్ళడం లేదు. రోజు గుడికి వెళ్తే ఏమవుతుందంటే పంతులు గారితో పాటు పంతులు గారు ఫ్రెండ్ అయిపోతాడు. మామూలుగా అప్పుడప్పుడు వెళ్తే ఒక 100 రూపాయలు వేస్తాం మనం, నాకు ఒకసారి వేస్తే పంతులు గారు డైలీ వెళ్తే వీడికి రూపాయి కూడా వేయం పంతులకి. ఆ విధంగా శివుడు కూడా మనకి లోపం అయిపోయి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అన్నవాడు సంవత్సరానికి ఒకసారి రావాలి. రోజు వస్తే ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటామని మనం పట్టించుకోం. అలాగే ఈయన కూడా అంతే, శివుడికి రోజు, అందుకే రోజు దేవాలయాలకు నెలకొండు అనేది. శివుడితో ఇంటిమసీ పెంచుకోవాలి, కానీ చాటింగ్ చేసే అంత ఇంటిమసీ. చాలా మంది చూడు, నాకు ఫోన్ కాల్ వచ్చేస్తున్నాయండి, నేను చాటింగ్, అందరూ మనం చాటింగ్ చేసుకుంటాం, శివ శంకర అని జపం చేస్తాం. వీళ్ళు చాటింగ్ చేస్తారు దేవుడితో. మన కబుర్లు ఎక్కిందా ఇట్లా ఇక్కడ వాళ్ళకి బ్యాచ్ అందరినీ కూడా ఏరేస్తాడు శివుడు. కాబట్టి శివతత్వం తెలుసుకొని శివపురాణం చదివితే సరిపోదు, అందులో ఉన్నటువంటి డీకోడెడ్ లాంగ్వేజ్లో చదువుకోవాలి. తత్వం ఏం చెప్పాడు. వీళ్ళే కాదు నరకానికి వెళ్ళిపోయేవాళ్ళు ఇంకో బ్యాచ్లో. ఎవరైతే స్కాంద పురాణమో శివపురాణమో కరెక్ట్గా అందులో ఉన్న అంతరార్థాలు ఏదైతే ఉన్నాయో, ఏ భావంతో పరమేశ్వరుడైతే చెప్పాడో ఆ భావంతో చెప్పకుండా నవదీపం ఇటుపెట్టండి, గణదీపం ఇటుపెట్టండి, శివుడికి ఇలా పెట్టండి, శివుడికి ఆ నీళ్ళు కోయండి, శివుడిని ఈ మూల పెట్టండి అని చెప్పేటటువంటి బ్యాచ్ను కూడా ఈ మహాశివరాత్రి రోజున పరమేశ్వరుడు డైరెక్ట్ నాకానికి అందించేస్తాడన్న. అందులో శివుడు చాలా స్ట్రిక్ట్. అందుకనే ఆయన ఏమంటాం మనం, వందే శంభు ఉమాపతిం సురగురం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక బంధినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చమరకం వందే శివం శంకర. భూతనాభులు మనల్ని భూతాలు ప్రేతాలు దెయ్యాలంటే భయం కదా మనకి, మరి వాటితో కూడా ఉంటాడు చూడు. విచిత్రం. ఇక్కడ ఆంజనేయ స్వామిని చూడగానే షాకిరీ డాకి భయపడిపోతాయి బాగుంది. మనం దెయ్యాలు పట్టుకుంటే దెయ్యాలు ఆంజనేయ స్వామి పేరో శివుడి పేరో చెప్తాము. మరి మనల్ని పీడించే వాటిని ఆయన కంట్రోల్లోనే ఉన్నాయి, మనము ఆయన కంట్రోల్లోనే ఉంది. కాబట్టి వాటికి కూడా వరాలు ఇస్తాడు. అంటే ప్రేతాలు భూతాలు ఇవన్నీ కూడా ఎవరైతే మనకి శాస్త్రాలు చెప్పే విధంగా శివుడు చెప్పే విధంగా
మనము శివతత్వం తెలుసుకొని ప్రవర్తించకుండా మన ఇష్టానుసారం మనం జీవితాన్ని మనం నడుపుతూ అన్యాయంగా అక్రమంగా నడుపుతూ శివుడికి మాత్రం రోజు పాలు నీళ్లు పోసి నేను పువ్వులు వేసేసి నేను గొప్ప అభిషేకం చేసేస్తున్నాను బేడప్పులు ఇచ్చేటటువంటి వాళ్ళందరికీ కూడా ఈ భూత ప్రేత పిశాచ జన్మ వస్తాయి అని చెప్పడం కోసమే ఆయన భూతనాథుడయ్యాడు. అంతేగాని మామూలుగా ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలన్నమాట. డికోడెడ్ లాంగ్వేజ్లో అర్థం చేసుకోవాలి. అలా కాకుండా కేవలం నేను నీళ్లు పోసేస్తా, ఓం నమ శివాయ పోసేస్తా, వచ్చేస్తాయి, నాకు మోక్షం వచ్చేస్తుంది అనుకుంటే ఏమీ రాదు. వచ్చేటటువంటిది శూన్యమని. గురుగారు, శివరాత్రికి సంబంధించి ఎన్నో విషయాలను మాతో పంచుకున్నారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. For more videos like this, subscribe Big TV channel.